తెలుసా డబ్బులు ఎన్ని రకాలుగా సేవ్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది. నేను దాని గురించి మీకు డీటెయిల్గా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. ఇది కనుక మీరు కరెక్ట్ పర్సంటేజెస్లో 7 రకాలు ఉన్నాయి యాక్చువల్గా, మీరు ఆ 7 రకాలని కరెక్ట్ పర్సంటేజెస్లో మీరు మెయింటైన్ చేయగలిగారంటే మీరు రిచ్ అనేది ఈజీగా అయిపోవచ్చు. ఓకే, దాని గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1 is cash, second is debt, third is equity, fourth is commodity, and fifth is real estate, and sixth is art, seventh is others. నేను మీకు ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా ఒక ఎక్సెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది క్యాష్. ఎప్పుడైతే మనీ మనకి ఇమీడియట్గా అవసరం అవుతుందో, ఎప్పుడైతే ఏదైనా కొనడానికి అవసరం అవుతుందో ఆ టైంలో మనీ అనేది మన చేతిలో ఉండాలి. దాన్ని మనం క్యాష్ ఇన్ హ్యాండ్ అని అంటాము, క్యాష్. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాష్ ఇన్ బ్యాంక్. ఎప్పుడైనా బ్యాంక్లో మనీ ఉన్నప్పుడు, డెబిట్ కార్డు ఉన్నప్పుడు ఇమీడియట్గా మనీ అనేది తీసుకోవచ్చు, ఇది ఇమీడియట్గా రావడానికి. ఇంకోటి ఏంటంటే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఇంకోటి ఉంది, ఇది కూడా మనం ఇమీడియట్గా మనీ అనేది తీసుకోవచ్చు. సో వీటిలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయంటే 0% నుంచి 10% మధ్యలో ఉండొచ్చు. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే 0%, మన పాకెట్లో ఉన్న మనీకి ఇంట్రెస్ట్ ఏం రాదు. క్యాష్ ఇన్ బ్యాంక్ అంటే 4% నుంచి 6% మధ్యలో బ్యాంక్స్ అనేవి ఇస్తున్నాయి, బ్యాంకులో ఉంచుకున్నట్టే. అండ్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో మనకి 4% నుంచి 10% మధ్యలో ఈ మనీ అనేది రిటర్న్స్ రావడం జరుగుతుంది. రెండవ ఆప్షన్ డెప్ట్. ఈ డెప్ట్లో మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి చెప్పుకోవచ్చు. బ్యాంక్లో మనం డిపాజిట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్, అలాగే రికరింగ్ డిపాజిట్స్ అనేవి ఉంటాయి, రికరింగ్ డిపాజిట్స్ కూడా చెప్పొచ్చు. అండ్ గవర్నమెంట్స్ ఇష్యూ చేసే బాండ్స్ ఉంటాయి, డిబెంచర్స్ ఉంటాయి. ఇవేంటంటే గవర్నమెంట్ షూరిటీ కింద పెట్టుకుని, గవర్నమెంట్ని షూరిటీగా పెట్టి ఈ బాండ్స్ అనేవి, డిబెంచర్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో దానికి స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉంటారు. సో గవర్నమెంట్ కాబట్టి ఇవి అన్నిటికీ గ్యారంటీడ్ అనేది వర్తిస్తుంది. సో ఈ డెప్ట్లో వచ్చే అన్నిటికీ గ్యారంటీడ్గా మనకి డబ్బులు బ్యాక్ వస్తాయి విత్ రిటర్న్స్. అంటే ఇంట్రెస్ట్ రేటు ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనకి బ్యాక్ వస్తాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది కాకుండా పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ఉంటాయి, పోస్ట్ ఆఫీస్ స్కీమ్లు ఉన్నాయి, ఆ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ కూడా చెప్పుకోవచ్చు. ఇలా కాకుండా డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఇది కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్లో కొన్ని స్కీమ్స్ ఉంటాయి. సో అవి కూడా ఈ డెప్ట్ కిందకే వస్తాయి. సో వీటన్నిటిలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయంటే 4% నుంచి 10%, 12% మధ్యలో ఉండొచ్చు. అండ్ ఈక్విటీ అనేది ఏంటంటే హైయెస్ట్ రిస్క్ ఉండేది ఈ ఈక్విటీ అనేది. ఇది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కానీ లేదంటే దాని రిలేటెడ్ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దీనిలో వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అండ్ దీనిలో వచ్చే రిటర్న్స్ కూడా ఎక్కువే ఉంటాయి. సో దీని గురించి చెప్పుకోవాలంటే స్టాక్స్ అనేవి చెప్పుకోవచ్చు, స్టాక్ మార్కెట్లో షేర్స్ అనేవి. అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఉంటుంది, సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా చెప్పవచ్చు. అండ్ డెరివేటివ్స్ అని అంటారు, ఈ డెరివేటివ్స్. అండ్ ఇన్సూరెన్స్లో యూలిప్స్ అనేవి ఉంటాయి, ఈ యూలిప్ పాలసీస్ కూడా ఈక్విటీ కిందకే వస్తాయి, దీనిలో కొంచెం హై రిటర్న్స్ ఉంటాయి. సో ఇవి కాకుండా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఈక్విటీ అనేది ఉంటుంది. అంటే మీ ఫ్రెండ్ ఎవరైనా ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, దానిలో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒక 1 lakh 2 lakh ఇలా సమ్ అమౌంట్ అనేది, దాన్ని ప్రైవేట్ ఈక్విటీ అంటారు. సో ఇది కూడా ఈక్విటీ కిందకి వస్తుంది. దీనిలో రిటర్న్స్ అనేవి మనం చెప్పాలంటే మొత్తం డబ్బులు పోవచ్చు, అంటే 0% నుంచి 100, 200%, 1000% కూడా ఉండొచ్చు. సో ఇది అన్లిమిటెడ్ అనేది చెప్పొచ్చు. రిస్క్ కూడా అలాగే ఉంటుంది, రిస్క్ అనేది మొత్తం మనం పెట్టిన మనీ అంతా కూడా పోయే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చి కమోడిటీ. కమోడిటీలో మనం గోల్డ్ గురించి చెప్పుకోవచ్చు, లేదంటే సిల్వర్ అనొచ్చు. అండ్ డైమండ్ ఫార్మేట్లో మనీ అనేది సేవ్ చేయొచ్చు. ఇవి కాకుండా ఈటీఎఫ్స్ అని ఉంటాయి, అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. అంటే ఇవి కూడా ఈ కమోడిటీస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, బట్ డిఫరెంట్ అసెట్స్ మీద, ఈ కమోడిటీలో ఉండే డిఫరెంట్ అసెట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొన్ని ఈ కమోడిటీ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కమోడిటీ కింద వస్తాయి, కమోడిటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ ఇది కాకుండా రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్లో మనం చెప్పాలంటే రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాపర్టీ చెప్పొచ్చు, రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఆర్ ఎల్స్ లేదంటే కమర్షియల్ ప్రాపర్టీ అని ఉంటుంది. ఇలా కాకుండా ల్యాండ్ ఆర్ ప్లాట్స్ కూడా మనం చెప్పొచ్చు, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ కిందకే వస్తాయి. అండ్ టైమ్ షేర్, దీన్ని లీజ్ అని కూడా అంటారు.
సో లీజుకి ఒక 5 years కానీ 10 years కానీ 20 years కానీ లీజుకి తీసుకుని ఆ అమౌంట్ అనేది ఆ ప్లాట్ ఓనర్కి లేదంటే ఆ గోడౌన్ ఓనర్కి పే చేస్తూ ఉంటాము. ఇలా కాకుండా కొన్ని అదర్ కంట్రీస్లో మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా రియల్ ఎస్టేట్ అనేది జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వాటిలో కూడా పీపుల్ అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది రియల్ ఎస్టేట్. అండ్ 6th ఆప్షన్ వచ్చి ఆర్ట్, పెయింటింగ్స్. కొన్ని మీరు వినే ఉంటారు, పికాసో పెయింటింగ్ 5 crore వచ్చింది, 10 crore సేల్ అయ్యిందని చెప్పి. ఇవన్నీ పెయింటింగ్స్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అండ్ స్కల్ప్చర్స్, కొన్ని విగ్రహాలకు కూడా వాల్యూ ఉంటుంది. అండ్ కలెక్టిబుల్స్ అంటే మీరు వినే ఉంటారు, గాంధీ గారి కల్చోడు ఒక ఇంతకి 100 crore 200 crore సేల్ అయిందని చెప్పి, టిప్పు సుల్తాన్ కత్తి ఇంతకి అమ్మారని చెప్పి, ఇలా దీని రిలేటెడ్ ఆర్ట్ రిలేటెడ్ కొన్ని వాల్యూస్ ఐటమ్స్ ఉంటాయి. ఈ ఐటమ్స్ రిలేటెడ్ కూడా మనీ అనేది ఇన్వెస్ట్ చేసి దాని ఫార్మేట్ లో సేవ్ చేస్తూ ఉంటారు. ఇంకా అదర్స్ ఉంది. అదర్స్ లో మనం ఇంకా వేరే చెప్పుకునేది ఏంటంటే చిట్టి అంటారు. ఇళ్ళ దగ్గర చిట్టి ఫార్మేట్ లో మనీ అనేది సేవ్ చేస్తూ ఉంటారు. అండ్ చిట్ ఫండ్ కంపెనీస్ ఉంటాయి, సేమ్ ఇది అంతే, కానీ ఫండ్ కంపెనీ, ఒక కంపెనీ అనేది మీ మనీ అనేది మేనేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇలా కాకుండా వైన్ అనేది ఒకటి ఉంది. వైన్ ఫార్మేట్ లో కూడా మనీ అనేది సేవ్ చేస్తూ ఉంటారు. అంటే వైన్ అనేది ఎక్కువ రోజులు సేవ్ చేసే కొద్ది దాని యొక్క రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఇన్ ఇయర్స్ పెరిగే కొద్ది. సో వైన్ మీద నేను కంప్లీట్ గా ఒక డిఫరెంట్ వీడియో చేస్తాను, దానిలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇన్ని రకాలుగా మనీ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక మీరు నాకు కామెంట్ చేయొచ్చు, నేను దానికి మీకు రిప్లై ఇస్తాను. సైనింగ్ ఆఫ్, వాసు చల్లా.